హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సందిన రేఖ. ఈరోజు ఒక సెన్సిటివ్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దామండి. ఇవాల్టి టాపిక్ ఏంటంటే చిల్డ్రన్స్ మెంటల్ హెల్త్, అంటే పిల్లల మానసిక ఆరోగ్యం. ఇవాల్టి రోజుల్లో పిల్లల్లో శారీరక ఆరోగ్యం ఎంత ఇంపార్టెంట్ అయితే మానసిక ఆరోగ్యం కూడా అంతే ఇంపార్టెంట్ అవుతుంది. మనం చిన్నప్పటి నుంచి పిల్లలు ఏడవకుండా లేదా మన వర్క్ డిస్టర్బెన్స్ కాకుండా మనం పిల్లలకి మొబైల్స్ని ఇస్తూ ఉంటాం. వారికి అలా నెలల వయసున్నప్పటి నుంచి ఆ అలవాటు కాస్త వ్యసనంగా మారుతుంది. చాలా ప్రమాదకరమైన గేమ్స్కి ఎడిక్ట్ అయ్యి వారి ప్రాణాలను సైతం తీసుకున్న కొన్ని సంఘటనలను చూసాం. ఇలాంటి సంఘటనలు జరిగిన కొద్ది రోజుల వరకు మనం పిల్లలకి మన మొబైల్స్కి దూరంగా ఉంచుతాం. కానీ కొద్ది రోజులు గడిచిన తర్వాత మళ్ళీ మొదటికే వస్తాం. మొబైల్స్ లేని రోజుల్లో స్కూల్స్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత కబడ్డీ, ఖోఖో, రన్నింగ్ రేస్, హైడ్ అండ్ సీక్ లాంటి ఆటలు మనము ఆడేవాళ్ళం. గేమ్స్ అంటే ఓన్లీ ఇంటర్నెట్ గేమ్సేనా? ఇవి గేమ్స్ కాదా? పిల్లలకు మొబైల్స్కి దూరంగా ఉండడానికి కొన్ని టిప్స్ని యూజ్ చేద్దాం. సీక్రెట్స్ లాక్ వేయడం, యాప్ లాక్ వేయడం, ఆండ్రాయిడ్ ఫోన్ యూజ్ మ్యాక్సిమం పెద్దవాళ్ళకి లేకపోతే కీప్యాడ్ వాడడం, మన పిల్లలు మొబైల్తో ఆడే టైంలో మనమే మన పిల్లలతో ఆడడం, మన చిన్నప్పటి ఆటలన్నీ వారికి పరిచయం చేద్దాం. ప్రతి స్కూల్స్లో రామాయణం, మహాభారతం, బైబిల్, ఖురాన్, ఇతర పవిత్ర గ్రంథాలను ఒక పీరియడ్ టైంలో క్లాస్ చెప్పే విధంగా టీచర్స్ని రిక్వెస్ట్ చేద్దాం. మనం వారికి చిన్నప్పటి నుంచి మంచి చెడుకి, పుణ్యం పాపం అని తేడాను వివరిద్దాం. ప్రతి వారానికి ఒక్కసారైనా గుడికి లేదా చర్చ్కి తీసుకువెళ్ళి ప్రశాంతంగా ఆ చుట్టూ పరిసరాలను తిరిగి గమనించి చెప్పు అని ప్రశ్నిద్దాం. పిల్లలకి పడుకునే సమయం ముందు మెమరీ టెస్ట్ కింద కొన్ని గేమ్స్ని కండక్ట్ చేద్దాం. అంటే ముగ్గురు ఈ గేమ్ ఆడుతున్నారనుకోండి, ఒక పర్సన్ యాపిల్ అని చెప్తే రెండవ పర్సన్ యాపిల్ కాయిన్ అని చెప్తారు. మూడవ పర్సన్ యాపిల్ కాయిన్ ఒక కలర్, అలా 10 పదాల వరకు పెంచుకుంటూ వెళ్ళడం వల్ల బ్రెయిన్ షార్ప్ అవుతుంది. పిల్లలకి మంచి ఫుడ్ ఎంత అవసరమో బ్రెయిన్కి కూడా అంతే మంచి ఫుడ్ అవసరం అవుతుంది. పిల్లల్లో బాగా చదివేవారు ఉంటారు, చదవని వారు ఉంటారు. కానీ ఆటలు తెలిసిన వాళ్ళు, తెలియని వారు ఎవరు ఉండరు కదా. అందరికీ ఆడుకోవడం తెలుసు. ఆ ఆడుకోవడం కూడా పూర్తిగా ఆరోగ్యమైనదిగా, ఆనందంగా ఆడుకునేటట్టు మనం చేద్దాం. ఇలాంటి ప్రయత్నం ఏదో ఒక రోజు ఫలించి మంచి మార్పుని తీసుకొస్తుందని భావిద్దాం. మీకు ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.